ఆర్టీసీలో అనౌన్స్మెంట్ ఎంక్వైరీ రూమ్ జాబ్స్ లో అందరికీ అవకాశం కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. తెలుగు వర్సిటీలో నిర్వహించిన డాక్టర్ లూయిస్ బ్రెయిన్లీ 215వ జయంతి వేడుకలో చీఫ్ గెస్ట్ గా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. అయితే రాష్ట్ర రవాణా వ్యవస్థల మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది చారిత్రాత్మక నిర్ణయమని హర్షం వ్యక్తం చేశారు. గత 45 రోజుల్లో 12 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేశారని వెల్లడించారు. ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారని సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ బస్సులలో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని త్వరలో 2375 కోట్ల బస్సులను తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. వారి బృందం అంతా కలిసి పరిష్కరిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆర్టీసీ బస్సులకు రథ చక్రాలు ఎట్లో మన ఆర్టీసీలో మనం చిన్న బాబు సార్ బికాస్ అని టోటలీ బ్లైండ్ 8 ఇయర్స్ అబ్బాయి యూట్యూబ్ లో ఒక ఫేమస్ సింగర్ అయిపోయింది సార్. ఈ అబ్బాయిని చేతుల మీదుగా ఒక లూయిస్ బ్రెయిలీ బర్త్డే సెలబ్రేషన్స్ మరియు వాళ్ళ క్యాలెండర్ ఆవిష్కారం ఫంక్షన్కు అటెండ్ చేయడం చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా మల్లేశం గారు, రాఘవేంద్ర రెడ్డి గారు, మొత్తం వాళ్ళ టీం అంతా బాగా పనిచేయడం జరుగుతుంది. మన బ్లైండ్ వాళ్ళ ఒక వెల్ఫేర్ కోసము, ఫిజికలీ మరియు విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళ అందరి కోసము. నా దృష్టి కూడా కొన్ని సమస్యను వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనకు ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా నా దృష్టికి తీసుకోవడం జరిగింది. డెఫినెట్లీ ఆ సమస్యలు మా దృష్టిలో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా విడివిడిగా వచ్చి నాకు కలవడం జరిగింది, కొంతమంది కూడా మెసేజ్ పంపడం జరిగింది. డెఫినెట్లీ దాన్ని పరిష్కారం చేయడానికి కూడా యాజమాన్యం కసరత్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి రకరకాల డిస్ట్రిక్ట్ పాస్ ఒకటి, మన మెట్రో పాస్ ఒకటి, సిటీ పాస్ ఒకటి అని చెప్పి, అటెండెన్స్కి ఒక పాస్ అని చెప్పి వాళ్ళకు రకరకాల పాస్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా వాళ్ళు వన్ టైం పాస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు మనకు అడిగారు. డెఫినెట్లీ దాన్ని కూడా నేను పరిష్కారం చేయడానికి ఎట్లా చేస్తే బాగుంటుంది, టెక్నాలజీ ఎట్లా వాడొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక లూయిస్ బ్రెయిలీ